శాంతి చర్చలు జరగాలని మీరు అంటున్నారు. ప్రజా సంఘాలు అన్నీ కూడా అంటున్నారు. బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఈరోజు బండి సంజయ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మావోళ్ళతో శాంతి చర్చలనేవి ఉండవు. వాళ్ళు లొంగిపోవడమే ఉంటుంది అని చెప్పేసి ఆయన చేశారు. మరి ఇది అధికార ప్రకటనగా అంటే బీజేపీ నుంచి వచ్చే అధికార ప్రకటనగా తీసుకోవచ్చా? ఈ లెక్కను చూసుకుంటే మరి ఆపరేషన్ కగరికి ఆగదా సార్? అంటే ఇప్పుడు లొంగిపోవడం అనేది ఒకవేళ ఆయన అన్నా హ్మ్. ఒక చర్చలు జరిగి చర్చల్లో భాగంగా ఇది దీనికి ఒక అవకాశం ఉందా లేదా అని చర్చలో జరగవచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 2004లో చర్చలు జరిగినప్పుడు కూడా ఆయుధాలను మీరు అంటే రాజ్యానికి ఇస్తారా, ఆయుధాలు వదిలిపెడతారని చర్చ కూడా వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు వాళ్ళేమో మేము ఒకవేళ ఈ ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమాన్ని మీరు అమలు చేస్తే మేము ఆయుధాలను ఉపయోగించాం అని ఒక మాట అన్నారు. మేము ఆయుధాలను ఉపయోగించమంటే ఆయుధాలు మా దగ్గర లేనట్లే కదా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకొచ్చా. సరే ఆ వాదన డిమాండ్ లాజికల్ ఎండ్ దాకా పోలే. ప్రభుత్వం అడిగింది మరి ఆయుధాలను సరెండర్ చేస్తారని. వాళ్ళు ఏమన్నారంటే మేము ఆయుధాలను ఉపయోగించమని మాత్రం మీకు వాగ్దానం చేస్తాం. ఆయుధాలను ఉపయోగించని అంటున్నాం కాబట్టి ఆయుధాలు మా దగ్గర లేనట్లే లెక్క, మీకు మేము ఆయుధం ఉపయోగిస్తే కదా సమస్య అనేది అక్కడ అది ఆగింది. ఇవాళ మళ్ళీ ఆ సమస్య రావచ్చు, చర్చల్లో భాగంగా రావచ్చు. కానీ ప్రభుత్వం కూడా తనకుండే వాదన బండి సంజయ్ లాంటి వాడు సరెండర్ కావాలి అని అన్నారనుకోండి. సరెండర్ అవుతే రాజకీయంగా దానివల్ల ఏమిటి, సమాజానికి దానివల్ల ప్రయోజనం ఏంటని వాళ్ళు వాదించవచ్చు. సమాజం ప్రజాభిప్రాయాన్ని అట్లా మనం మొబిలైజ్ చేయవచ్చు. కానీ చర్చలే లేకుండా లొంగిపోవడానికి ఇంకా చర్చల ప్రసక్తి ఉంటుంది. చర్చలు అనేది అది ఒకవేళ లొంగిపోవడమో ఆయుధాలు అనేది ఒకవేళ అంతిమంగా జరిగినా అది ఒక చర్చల్లో భాగంగా రావాలి. ఆయుధాలు ఎందుకు చేయాలి, ఆయుధాలు ఎందుకు ఇవ్వం అనేటువంటి చర్చ జరగాలి. సమాజంలో ఒక విస్తృత ప్రజాభిప్రాయం రావాలి. కనుక చర్చలు అనేది మొదటి స్టెప్. చర్చలు అనేది ప్రారంభమైతే ఆ చర్చల్లో భాగంగా ఏమేమి అంశాలు రావాలి చర్చకు అనేటువంటి అప్పుడు మనం ఆలోచించవచ్చు. ముందే మనం కండిషన్ పెట్టి చర్చలకు రావాలి అన్నప్పుడు చర్చలు ముందుకు సాగడం అనేది చాలా కష్టం. అనూహ్యంగా సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున అంటే మొత్తం దేశవ్యాప్తంగా శాంతి చర్చలు జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ ఏదైతుందో ఇది మన ఒక్క రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ 10-11 వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు అన్నీ కూడా మేము కూడా ఎన్నడూ ఊహించని రీతిగా ఈ వారం 10 రోజుల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది సమాజంలో. చాలా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వస్తున్నది సమాజం నుంచి. కనుక ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఎంత బలంగా ఒకదాన్ని నమ్మినా సమాజంలో ఒక బలమైన అభిప్రాయం వస్తున్నది. ఇది రేపు తమ ఎన్నికలను కూడా తమ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావం చేయవచ్చు అని అనుకుంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత ఆలోచించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అంటే సమాజం నుంచి ఒక డిమాండ్, వాళ్ళు శాంతి చర్చలు కావాలన్నారు, ఈ వాయులను తగ్గాలన్నారు, లేదా మొత్తంగా ఒక సమస్యకు పరిష్కారం కావాలి, దాని గురించి ఆలోచించాలన్నా శాంతి చర్చలు జరుగుతున్నాయి కదా. శాంతి చర్చలు జరిగితే శాంతి అనేది ఏం చేస్తుందంటే కేవలం ఏదో ఇది ఒక శ్మశాన శాంతి. శాంతి అంటే అది ఒక సజీవమైనటువంటి ప్రక్రియ. శాంతి అంటే సమాజంలో ఉండే సమస్యలని కూర్చొని వాటి గురించి ఆలోచించడం, దాన్ని విశ్లేషించడం, దాని మూల కారణాలకు వెళ్ళడం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఒక యుద్ధ వాతావరణంలో అది సాధ్యం కాదు. అది మావోయిస్ట్ పార్టీ అయినా, ఇటు రాజ్యమైనా ప్రభుత్వమైనా ఇద్దరు కూర్చొని మాట్లాడడం, సమాజం కూడా ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి? ఆదివాసీ ప్రాంతాలు 100 ఏళ్ళుగా ఒక రకమైనటువంటి ఉద్యమాల్లో ఉన్నాయి. ఎందుకు ఆదివాసీ ప్రాంతాలు ఒక 100 ఏళ్ళ నుంచి పోరాటాలు, 200 ఏళ్ళ నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు బిర్సా ముండా 150 ఏళ్ళ, ఇప్పుడు ఇవాళనే బహుశా సీతారామరాజు గారు ఆయన హత్య చేయబడి 100 ఏళ్ళు. అంటే 100 ఏళ్ళు సీతారామరాజు గారు, 150 ఏళ్ళు బిర్సా ముండా కానీ, లేక ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి పోయినప్పుడు ప్రతిఘటించిన ఆదివాసులు కానీ, ఇవంతా మన చరిత్ర. దానికి అనుగుణంగా మీకు రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. జైపాల్ సింగ్ బస్తరు జార్ఖండ్ మహారాజు అప్పుడు
ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆదివాసీలు మేము ఇంతకాలంగా పోరాటం చేస్తున్నాము, మాకు స్వయం పరిపాలన ఉంది, మా పాలన మాది, కనుక మీరు మేము కలిసి ఉండాలని అంటే అసలు మా స్వయం పరిపాలన మీరు గౌరవిస్తారా లేదా అని ఒక మౌలికమైన ప్రశ్న రాజ్యాంగ సభలో ఆయన లేవదీశారు. దానికి స్పందనగా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా షెడ్యూల్ 5లో ఏజెన్సీ ఏరియాస్ ఏవైతుందంటే ఆదివాసీ ప్రాంతాలు ఏవైతుందో ఆ ప్రాంతాల్లో ఒకవేళ ప్రభుత్వము ఒక రాజ్యము వెళ్ళాలనుకుంటే ఆదివాసీల అనుమతి లేకుండా పోవడానికి లేదు. ప్రజల ప్రయోజనం కొరకని ఒకవేళ మనకు ఖనిజాలు కావాలి అని మనం అనుకుంటే ఒక ఎమినెంట్ డొమైన్ ఉంది, అప్పుడు ఆదివాసులతో కూర్చొని వాళ్ళను ఒప్పించి వాళ్ళను భాగస్వామ్యం చేసి ఇది దేశ ప్రయోజనాల కొరకు అవసరమని ఆ మేరకు ఖనిజ వనరులు ముట్టడానికి లేక అడవి సంపదను ముట్టడానికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఒక వెసులుబాటు ఉంది, చట్ట ప్రకారం వచ్చిన వెసులుబాటు. అంతే తప్పించి మనం వెళ్ళి మనం బలంగా ఖనిజాలు తీసుకోవడానికి లేదు అనేది. ఇది కేవలము షెడ్యూల్ 5 కాదు, ఇది SC/ST అట్రాసిటీ యాక్ట్లో కూడా ఎస్టీస్కు స్పెషల్ రైట్స్ ఉన్నాయి. ఆ తర్వాత 1/70 వచ్చింది, దాని ప్రకారం కూడా ఆదివాసుల హక్కులు కాపాడబడ్డాయి. ఆ తర్వాత పీసా వచ్చింది. పీసాలో అయితే లోకల్ పంచాయతీల పర్మిషన్ లేకుండా మీరు అసలు ఆదివాసీ ప్రాంతానికి పోవడానికి. మళ్ళీ 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. మన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో మళ్ళీ మనం ఆదివాసీలకి మరొకసారి వాగ్దానం చేశాం, మీ అనుమతి లేకుండా మీ యొక్క భాగస్వామ్యం లేకుండా మేము ఆ ఖనిజ బంధాలను తీసుకోమని. ఇన్ని అంటే ఒక 75 ఏళ్ళ నుంచి ఇన్ని వాగ్దానాలు మనం చేశాం. అక్కడ పోరాటం జరుగుతుంది. ఇది కేవలం ఇది మావోయిస్టు ఉద్యమమే కాదు, మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది, వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కానీ దాని వెనుక ఆదివాసీలు ఉన్నారు. అంటే 50 ఏళ్ల క్రితం మావోయిస్ట్ ఉద్యమం ప్రారంభమైంది, కానీ 150 ఏళ్ల కింద బిర్సా ముందు అప్పుడు మావోయిస్టు లేరు కదా. 200 ఏళ్ల క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళినప్పుడు ఆదివాసీలు ప్రతిఘటించినప్పుడు లేదు కదా. కనుక ఇది ఆదివాసీ పోరాటాలు అనేవి దీనికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. 50 ఏళ్ల క్రితము మావోయిస్ట్ పార్టీ రావడము, మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు రావడం, వాళ్ళు కూడా ఆదివాసీ పోరాటాల యొక్క ఏదైతే క్రమం ఉందో ఆ కంటిన్యూటీ ఏదైతుందో దాంట్లో భాగంగా వీళ్ళు వెళ్ళి అక్కడ ఆదివాసీల పోరాటాలకి మద్దతు ఇవ్వడము లేక దానికి నాయకత్వం ఇచ్చడము జరుగుతున్నది. కనుక శాంతి చర్చలు జరిగితే అసలు ఈ 50 ఏళ్ళే కాదు, ఈ 200 ఏళ్ళ నుంచి ఎందుకు జరుగుతున్న ఒకటి, భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5, తర్వాత పీసా, తర్వాత 1/70 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని వచ్చినాయి కదా. ఈ చట్టాలన్నీ ఏమయ్యాయి? ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని హక్కులు ఇచ్చి ఇన్ని చట్టాలు చేసినా ఇప్పటికీ ఆదివాసీల యొక్క సమస్యలు లేకుండా వాళ్ళు ఇంకా ఒక రకమైన అల్జడిలో ఉండి పోరాటాలు చేస్తున్నారు అనేది. ఒకసారి సమాజం మొత్తం ఆదివాసీ సమస్యను ప్రత్యేకంగా ఆలోచించే దాని గురించి విశ్లేషించి ఏదైనా ఒక రకమైన శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో ఖనిజాలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు వాళ్ళు చూసాము. అమెరికా యుక్రెయిన్కు సపోర్ట్ చేసినందుకు అక్కడ ట్రంప్ వెళ్ళి మీ మొత్తం ఖనిజమన్నాలు మాకు ఇవ్వండి అని అంటున్నారు. వాళ్ళు పాపం నిస్సహాయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మనమైనా ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి మనం ఖనిజమన్నాలు తీసుకుంటామని అంటే ప్రభుత్వము ఇంకా బలప్రయోగంతో వెళ్ళినప్పుడు ఆదివాసీలు కొంత వాళ్ళు ఏం చేయలేరు, కొంత అమాయకత్వం కూడా ఉంది ఆదివాసీలు. కానీ వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ విలువలు వేరు, వాళ్ళ నాగరికత వేరు, వాళ్ళ చరిత్ర వేరు. మనం వాళ్ళని ఇంత పూర్తిగా సమాజంతో ఇంటిగ్రేట్ చేసుకోవడంలో మనము ఈ 75 ఏళ్ళు అంటే మనం సక్సెస్ఫుల్ కాలేదు. కనుక ఇవాళ మళ్ళీ ఒక పరిస్థితి ఎలా వచ్చిందంటే సమాజంలో శాంతి చర్చలు జరగాలి అని ఒక డిమాండ్ వచ్చింది. మావోయిస్ట్ పార్టీ దానికి శాంతి చర్చలు జరిగితే మేము వస్తామని అన్నారు. ప్రభుత్వం ఏమో ఇంకా గట్టిగా ఇది లేదు, ఇది ఉద్యమాన్ని మొత్తంగా అణచివేయవలసిందే, ఎందుకంటే వీళ్ళు ఉన్నంత కాలము ఈ ఖనిజ వనరుల మీద మనకు పట్టు రాదు అనేటువంటిది ఒకటి ప్రభుత్వం ఆలోచించి, ఇది ఖనిజ వనరులతో ముడిపడినటువంటి సమస్య. ఇది కార్పొరేట్ వాళ్ళు మాకు ఖనిజ వనరులు ఎప్పుడప్పుడు చెప్తారు అని ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు. ఈ ప్రభుత్వము కార్పొరేట్ శక్తులకి చాలా సహాయంగా వాళ్ళకి మొదటి నుంచి కార్పొరేట్ శక్తులకి మేము అనుగుణం ఉంటాము, మీకు ఏం కావాలంటే దాన్ని సహకరిస్తాము అనేటువంటి మాట చెప్తూనే ఉన్నారు.
ఇది చిదంబరము మన్మోహన్ సింగే ప్రారంభించారు. కానీ దాన్ని వీళ్ళు ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు ప్రారంభించిందే కాదు, వాళ్ళు కూడా గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ అన్నాడు మన్మోహన్ సింగ్. చిదంబరం ఏం తక్కువ లేదు, చిదంబరం కూడా చాలా దూరం వెళ్ళిపోయి ఏదైనా ఈ ఉద్యమాన్ని అణచివేయాలని అనుకున్నాడు. వాళ్ళకు సాధ్యం కానీ వీళ్ళు సాధ్యం చేస్తామంటున్నారు. మీరు మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయచ్చు, ఎందుకంటే మీకు రాజ్యానికి ఉండే బలము, సైన్యము, ఆయుధాలు వాళ్ళకు ఉండేది అవుతుందో. మావోయిస్ట్ పార్టీకి అంత బలం ఉందని మనం అనుకోవడం లేదు. కానీ ఒకవేళ ఉద్యమాలు ఉన్నా ఉద్యమాలు లేకున్నా సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేదాకా ఏదో ఒక అలజడి జరుగుతుంటుంది. కనుక మనము శాంతి చర్చలను ప్రతిపాదించేప్పుడు రెండు రకాలు చెప్తున్నాం. ఒకటి, మనం వాళ్ళకి చేసిన వాగ్దానము, వాళ్ళకున్న హక్కులని మనం గౌరవించాలి. రెండవది, ఈ మొత్తము ఏదైతే యుద్ధంలో అంటే మావోయిస్ట్ పార్టీకి లేదా విప్లవ పార్టీకి రాజ్యానికి జరుగుతున్నటువంటి ఈ మొత్తము ఏదైతే యుద్ధం ఉందో దాంట్లో బస్తర్లో ఉండే ఆదివాసీలు చాలా సఫర్ అవుతున్నారు. ఆదివాసీలు ఇవాళ అక్కడి పరిస్థితిని బేలాభాట్యాలు అంటూ చెప్తే పిల్లలు బడికిపోతే అప్పుడు బుల్లెట్ ఇంజరీస్తో వస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఫైర్ చేస్తే పాలు తాగుతున్నటువంటి పాప చనిపోయింది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి బయటకు పోవడానికి భయపడుతున్నారు. మహిళలు మార్నింగ్ ఒకవేళ ఎక్కడైనా వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. పొలాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు అంటే ఇంత భయంలో బతుకుతున్నటువంటి ప్రాంతం ఏ రాజ్యానికైనా మంచిది కాదు. ఈ భయం నుంచి వాడు బయటపడాలి. ఈ భయం నుంచి బయటపడడం కొరకని వాళ్ళు కూడా ఒక్కసారి నెమ్మదిగా ఒక భద్రతతో గౌరవంగా మనము మా జీవితం మేము బతుకుతున్నాము అనేటువంటి పరిస్థితి కల్పించవలసిన బాధ్యత రాజ్యం మీద ఉంటుంది. కనుక రాజ్యము కేవలము మావోయిస్ట్ పార్టీని కాకుండా ఆదివాసీల దృక్పథం నుంచి, ఆదివాసుల కోణం నుంచి ఆలోచించి ఆదివాసులకు కూడా ఒక శాంతియుతమైన జీవనం కల్పించే బాధ్యత మనది. కాబట్టి ఒకవేళ శాంతి చర్చలు జరిగితే అదేమైనా సాధ్యమవుతుందేమో అనడానికి ఒక వీలు ఉంటుంది. కనుక రాజ్యము దాని కొరకైనా మావోయిస్ట్ పార్టీ అనే కాదు కానీ ఆదివాసీల కొరకైనా శాంతి చర్చలకు అంగీకరించి ఒక రకంగా ఆ ప్రాంతంలో శాంతి తీసుకురాగలిగితే బాగుంటుంది. పౌర సమాజం ఏదైతే బయట ఉండే విశాల సమాజం ఏదైతుందో ఆ సమాజం కూడా సైలెంట్గా ఉండడానికి వీల్లేదు. సమాజము అంత స్తబ్దంగా అక్కడ 20 మంది చనిపోయారు, 30 మంది చనిపోయారంటే మనం దానికి స్పందించకుండా అదేదో వాళ్ళిద్దరి మధ్యన గొడవ కాదు, ఇది సమాజానికి సంబంధించిన అంశం. ఇంకొకటి ఏమిటంటే రాజ్యము ఒకసారి బలప్రయోగాన్ని, చట్టము, రాజ్యాంగము ఈ ప్రమాణాలు లేకుండా విచ్చలవిడిగా బలప్రయోగాన్ని ఉపయోగించడానికి అలవాటు పడితే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మావోయిస్టు ఉద్యమాన్ని నిజంగానే వాళ్ళు పూర్తిగా ఒకవేళ అణచివేసిన ఇంకా అక్కడ ఆగరు. రాజ్యం ఒకసారి అలవాటు పడ్డ తర్వాత బలప్రయోగం చెయ్యొచ్చు. ఎంత దూరమైనా బలప్రయోగము రాజ్యానికి అధికారం ఉంది, బలప్రయోగం ఉంది కాబట్టి రాజ్యాంగము, చట్టబద్ధ పాలన, దాని మీద ఆంక్షలు, ఒక న్యాయ వ్యవస్థ ఇవన్నీ రావడానికి కూడా బలప్రయోగం చేసే అధికారము సమాజం రాజ్యానికి ఇచ్చింది. రాజ్యానికి ఇచ్చిన సమాజానికి అనుమానాలు కూడా ఉన్నాయి, భయాలు, ఇంత అధికారం వీళ్ళకి ఇచ్చామని. అందుకనే దాని మీద చట్టము, దాని మీద ప్రమాణాలు, తర్వాత ఆయుధం ఉపయోగించాలంటే ఏ పరిస్థితిలో ఉపయోగించవచ్చు అన్నట్టు రాజ్యాంగంలోనే రాస్తుంది చట్టబద్ధ పాలన. కానీ చట్టం కాదని, రాజ్యాంగం కాదని ఒకవేళ మీరు అన్నట్టు ఉల్లంఘించి ఇంకా చాలా దూరం వెళ్ళి బలప్రయోగం చేయడం అంటే ప్రారంభిస్తే ఈ కండిషన్లో సమాజంలో కొంత అంగీకారం వస్తే రావచ్చు. కానీ ఇది దాటిన తర్వాత సమాజంలో తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇప్పుడు, ఎందుకంటే రాహుల్ గాంధీని కూడా నక్సలైట్ అంటున్నారు, రాహుల్ గాంధీ కూడా మావోయిస్ట్ అంటున్నారు. ఎవరు మాట్లాడినా విమర్శించినా వాళ్ళు నక్సలైట్ అంటున్నారు. అంటే నక్సలైట్ల మీద ఎంత బలం ప్రయోగించేసినా పర్వాలేదు అని ఒకవేళ మనం సూత్రరీత్యా అంగీకరిస్తే రాహుల్ గాంధీని నక్సలైట్ అని, ఇంకెవరినైనా నక్సలైట్ అని అదే బలప్రయోగం వాళ్ళు మీరు చేసినప్పుడు అక్కడ చేయడానికి అంగీకరించారు కాబట్టి ఇక్కడ కూడా చేసినప్పుడు మాట్లాడేటువంటి మనకు వెసులుబాటు పోతుంది. కనుక సమాజం మాట్లాడాలి. సమాజము మీరు బలప్రయోగం చేసినా, బలప్రయోగం చేసే అధికారం మీకున్నా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. చట్టాలకు లోబడే మీరు బలప్రయోగం చేయాలి. కానీ చట్టాలను కాదని మీరు బలప్రయోగం చేయడం మొదలు పెడితే దాని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారంలో వచ్చు, రేపు వాళ్ళ అధికారంలో లేదనుకోండి,
ఇంకెవరైనా అధికారానికి వచ్చారనుకో, ఎవరు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు వచ్చారనుకో, ఇంకా బలమైన వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మేము అధికారాన్ని ఉపయోగిస్తామన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా చట్ట ప్రకారం నడుచుకోండి అని చెప్పవలసి వస్తుంది. కనుక ఎందుకైనా మంచిది చట్టబద్ధ పాలన అనేది సమాజానికి ఒక నాగరిక సంకేతం. ఒక నాగరిక సమాజానికి, ప్రజాస్వామ్య సమాజానికి చట్టబద్ధ పాలన చాలా అవసరం. శాంతి చర్చలు అనేవి ఆ చట్టబద్ధ పరిధిలోనే లేదా రాజ్యాంగ పరిధిలోనే జరగడం చాలా అవసరం. అది ఇప్పుడు తాత్కాలికంగా ఏ పరిణామాలున్నా దీర్ఘకాలంలో